వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం దారుణమని దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వాపోయారు. సుభాష్ అనే వ్యక్తితో బిడ్డను కన్నానని చెప్పారు. తను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డని కన్నదని మొదట భర్త మదనమోహన్ చేసిన ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. విజయసాయితో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్ లెటర్ పెట్టి రోజు కూడా నేను ఏం పాల్గొలేదు సార్. నాకు తెలియదు అసలు నాకు కాల్ చేసేయలేదు. నేను మొదటి కమిషన్ మాట్లాడతాను, మీకు అప్పుడు ఇస్తాను అనేసి ఇప్పుడైతే లెటర్ ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి నాకు అప్పటికి సో దట్ నేను వెంటనే అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే మా దగ్గర సంబంధాలు అవ్వలేదు కాబట్టి ఎందుకు అడుగుతున్నానంటే అక్కడికి ఎవరు లేదు. అతని సంపాదనంతగా 1 లక్ష రూపాయలు జీతం మిగిలినాయి. ఆ 30 కోట్లు కూడా విజయసాయిరెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయన రాశారు. ప్రతి చాటింగ్ లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరే రాశారు. ఆయన నా పిల్లలు ఉన్నారు సార్. దేనికి రాశారు నేను ఆల్రెడీ మేము ఇద్దరు కూడా ఎక్స్ట్రా సార్. మేడం అల్టిమేట్ గా 30 crores నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీకు ట్రైనింగ్ పెట్టాను. నేను జాబ్ చేయకుండా నీ దగ్గర పెద్దలాగా ఉండాలని నీకు అని పెట్టాను. నాకు గ్రీన్ పెట్టుకుని నీకు కోపం అని పెట్టాను. ఓకే ఇఫ్ యూ పే ఇన్ దగ్గరికి వచ్చి తీసుకోవాలి. ఇఫ్ యూ పే 30 crores ఐ విల్ లీవ్ యూ. బట్ నాట్ మిస్టర్ సుభాష్ డాక్టర్ అంటే నాకు చూసుకున్న పర్సన్ డాక్టర్. ఇట్స్ ఫర్ షూర్ completely different. And you and gifts and demanding for 10 crores as compensation for the damage you did to my life. How much you are ready to pay? If all leave my life and want to start new life, I know you must definitely discuss all with these and trade in the life because of your mental behavior. I know you will get a lot of benefit to Subash. That is up to you and I don't care also. You all get it for my life. Other more if you submit that, I know what to do and how to put your life in order. I totally open to the public about illegal baby. I don't know who is the father, whether Vijayasayireddy, Kotireddy Subash and doctor in my case. ఇక్కడ illegal baby అని రాశారు సార్. అండ్ ఎక్కువ కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం రాశారు. అక్రమ సంతానం my course it's in any relationship like already and any relationship baby body a baby legitimate cheyaladu. తనకు అక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రసారం చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రామోజీరావుని ఎదుర్కొన్నారని ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఉన్న వాళ్లకు బుద్ధి చెప్తానని హెచ్చరించారు.
ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే. నేను ధైర్యంగా వచ్చా. వీడెవడో టైం చెప్పి నువ్వు ఫలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా. ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను, చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా. పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, వీడికే చెప్తా ఉన్నా. నువ్వు టైం చెప్పరా, నేను వస్తా. లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా, చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త 4 స్తంభాల్ని నిర్మించారు. 1 పార్లమెంటు, 2 బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఆ తర్వాత మీరు 4th పిల్లర్ ప్రెస్. ఏంటి ఉద్దేశం? ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం? ఏంటి? తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు, తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు, అది మనునీతి ధర్మం ప్రకారం కుల వృత్తుల వల్ల కావచ్చు, మరి ఏ ఇతర రీత్యా కావచ్చు, ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క 4 స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పని చేయండి అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్నా. మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇక అణగదొక్కబడినటువంటి కులాలని ఒక షెడ్యూల్డ్ కులాలుగా పెట్టి, ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమనని, ఆ బాధ్యతని గుర్తు చేయడానికే ఈ బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఈ యొక్క పార్లమెంట్ అన్నటువంటి దాన్ని ఆయన రూపొందించడం జరిగింది. దాంట్లో మీ పాత్ర కూడా ఉంది. ఈ రిజర్వేషన్స్ని ప్రతిభావంతులను గుర్తించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాచ్లు ఏర్పాటు. ఆల్రౌండ్ ప్రతిభతో IPL 3rd సీజన్ కప్ గెలిచిన వైజాగ్ వారియర్స్ ఆట ఆడారు. అదే ఉత్సాహంతో ఇక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. ఆ ఎనర్జీ మీ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ, వైజాగ్ ప్రజలందరికీ చేరవేయాలని, దీని యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన తెలుగు వాళ్ళలో, మన 2 రాష్ట్రాల్లోని, మన విశాఖపట్నంలో ముఖ్యంగా ఎవరైతే ఎనర్జెటిక్ క్రీడాకారులు ఉంటారో వాళ్ళని ఇలాంటి లోకల్ టోర్నీస్ ద్వారా ప్రమోట్ చేసి ముందు రాష్ట్ర స్థాయిలోని, తర్వాత జాతీయ స్థాయిలోని, అలాగే ఫ్యూచర్లో అంతర్జాతీయ స్థాయిలోని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి మాలాంటి ఫ్రాంచైజీలు ఒక వేదికలుగా ఉపయోగపడతాయి. మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 6 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అఫ్కోర్స్ మనం ఫస్ట్ 2 సీజన్స్లో అనుకున్నంత రిజల్ట్ రాకపోయినా
మూడో సీజన్లో మంచి పట్టుదలతో ఆడడం వలన మనం ఛాంపియన్స్గా నిలబడ్డాం. దీనికి కెప్టెన్ కేఎస్ భారత్, వైస్ కెప్టెన్ అశ్విన్ హబ్బర్, అలాగే మిగిలిన బౌలర్స్, బ్యాటర్స్ అందరూ చాలా బాగా ఆడారు. ఇట్స్ ఏ టీమ్ వర్క్. క్రికెట్ అనేది మనం అంతా ఎందుకంటే ఇష్టపడతాం, ఇట్స్ ఏ టీమ్ వర్క్. టీంలో ఎవరు కరెక్ట్గా లేకపోయినా, ఎవరు కొంచెం తప్పు చేసినా దాని ఎఫెక్ట్ అనేది మిగిలిన అందరి మీద పడుతుంది. ఒక కుటుంబంలో ఎవరైనా సరే ఒకరు తప్పు చేస్తే అదంతా కుటుంబీకుల మీద ఎలాగైతే పడుతుందో, అలాగే క్రికెట్లో కూడా ఎవరైనా చిన్న తప్పు చేసినా దాని భారం అనేది అందరి మీద పడుతుంది. కాబట్టి ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఈ టీం వర్క్లో కావాల్సింది ఒకరితో ఒకరికి సత్సంబాలు, ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్. సో ఒకవేళ తప్పు జరిగినా సరే దాన్ని సరిదిద్దుకోవడానికి తగిన ప్రోత్సాహం, అవన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకోసమనే మన ఇండియన్స్ ఎక్కువ క్రికెట్ని వాచ్ చేస్తూ ఉంటారు. దట్స్ మై ఒపీనియన్ అపార్ట్ ఫ్రమ్ ది ఎంటర్టైన్మెంట్. సో మా వైజాగ్ వారియర్స్ ద్వారా మరికొంతమంది యువ క్రీడాకారులు గత నెల 25 నుంచి వారాహి దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విరమించారు. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు, ఎంపీలు, ఎమ్మెల్సీని ఆయన సత్కరించారు. తర్వాత వాళ్ళందరూ కలిసి పవన్ని శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడింది జనసేన పార్టీ. రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది. ఈరోజు మనకి 100% ఎందుకు వచ్చింది అంటే 5 కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం. మనం దెబ్బలు తిన్నాం. మనందరం, మన ఎవరు ఇక్కడ ఉన్న వేదిక పైన వీళ్ళుంటే, మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే, పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టి విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మన పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. అంటే మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు, రాష్ట్ర బాగోగు కోసం తపన పడ్డారు. సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం అడుగుతా ఉన్నారు, ఏమైనా ఆశించావా నువ్వు పదవులు, ఉప ముఖ్యమంత్రి అవుతామని ఆశించావా? నిజంగా చెప్పాలన్నా నిజంగా ఏమి ఆశించలే. నేను, మీరు చూశారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు, ఎవరైతే, మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్రను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు, కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే, పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే, వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహీనులు అయిపోతాం. అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన వాడిని, ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి, అలాంటి ప్రేరణతో వచ్చాను. అందుకే నేను పదవులు ఏమి ఆశించలేదు. అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవులు అడగలేదు, ఏమి చేయలేదు. మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో
నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమీ నేను మాట్లాడలేదు, దాని గురించి చెప్పలే. పదవులు ఉన్నా లేకపోయినా పని చేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, నిలబడదాం, ఈ తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటి మనకి ఈరోజున మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు. తన కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. కానీ దానికి విరుద్ధంగా, ఆ యొక్క స్పిరిట్కి విరుద్ధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అధికార వికేంద్రీకరణ జరగాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసి వారి చేతుల్లో అంత అధికారాన్ని పెట్టుకొని మరి భారీ ఆక్రమణలకి, భారీ కబ్జాలకి, భారీ కుంభకోణాలకి తెరలేపుతుండడానికి ఇలాంటి సందేహం లేదు. చాలా స్పష్టంగా మరి కనబడుతూ ఉంది. చాలా అంటే చాలా క్లియర్గా, క్లారిటీగా మరి ఈరోజు స్థానికంగా మరి దగ్గర ఈ రింగ్ రోడ్ లోపల మనకి జిహెచ్ఎంసీతో పాటు కలుపుకుంటే 8 కార్పొరేషన్స్, జిహెచ్ఎంసీ ప్లస్ 7 కార్పొరేషన్స్, అదేవిధంగా 20 మున్సిపాలిటీస్, 33 గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అంటే ఇవి చాలా విలువగల భూములు వీటిలో ఉంటాయి, చాలా విలువగల ఆస్తులు దీంట్లో ఉంటాయి. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అంటే ప్రజలకి ప్రాతినిధ్యం లేకుండా కేవలం 3 కార్పొరేషన్లు పెట్టి పెత్తనం చేయాలంటే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి నేను స్పష్టంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. 2007 సంవత్సరంలో మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో సుమారు 100 డివిజన్లు ఉండే, అప్పుడు 100 డివిజన్స్ ఉండే. మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 13 మున్సిపాలిటీలు అంటే ఈరోజు ఎల్బీనగర్ కానివ్వండి, అదేవిధంగా ఉప్పల్ కానివ్వండి, కాప్రా కానివ్వండి, మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఈ రకంగా శివారు ప్రాంతాల్లో ఉన్నట్టు సుమారు 13 మున్సిపాలిటీలని విలీనం చేస్తూ మరి కార్పొరేషన్లో కలపడం జరిగింది హైదరాబాద్లో. అంటే అప్పటికీ ఆ మున్సిపాలిటీస్ అన్నీ కూడా, ఈ 13 మున్సిపాలిటీలు అన్నీ కూడా స్పెషల్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు, భారీ బడ్జెట్తో కూడినట్టు మున్సిపాలిటీలుగా ఉండే. అప్పుడు మున్సిపాలిటీలో చాలా చక్కగా అభివృద్ధి జరిగింది. ఆ మున్సిపాలిటీలన్నింటినీ కూడా ఫస్ట్ ఫామ్ చేసింది 1987-88లో. ఈ అన్ని మున్సిపాలిటీస్ అన్ని ఫామ్ అయింది కూడా సుమారు అప్పుడు 1987 ఆ ప్రాంతంలో అప్పుడు నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ తారక రామారావు ఉన్నటువంటి ఫామ్ అయిన మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీ అయిన ప్రాంతాలు శివారంతా కూడా. కాబట్టి దగ్గర మరి 1987 నుంచి తీసుకుంటే మరి 2005 వరకు కూడా ఇవన్నీ మున్సిపాలిటీస్గా ఒకటొకటి స్టెప్ ఎత్తుకుంటూ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ వరకు వచ్చి భారీ బడ్జెట్తో కూడిన మున్సిపాలిటీస్ని హైదరాబాద్లో 2007లో కలపడం జరిగింది. అప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత మరి ఆ రోజు వ్యక్తమైంది. మరి మున్సిపాలిటీలని తీసుకుపోయి కూడా హైదరాబాద్ నగరంలో కలిపితే ఇక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ ప్రజలకి తమ యొక్క సమస్యలని పరిష్కరించడానికి మరి సరైన వేదిక ఉండదు, ఏ చిన్న సమస్య అయినా సరే హెడ్ ఆఫీస్ పోవాల్సి వస్తుంది. మరి ఇదంతా కూడా అధికారాన్ని అంతా కూడా కేంద్రీకృతం చేస్తున్నారని చెప్పి ఆ రోజు మరి అపోజ్ చేసినా మరి విశాఖపట్నం జిల్లా నూతన కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా సర్వసభ్య సమావేశం మరియు ఎన్నికలు రైల్వే న్యూ కాలనీలోని సింకా గ్రౌండ్లో శనివారం జరిగాయి. మీరంటే చంద్రబాబు నాయుడు గౌరవ మర్యాదలు ఉన్నాయి, మీరు ఎలాగా స్వార్థంలోనే నాయకత్వంలో ఉన్నారో తెలుసు. మీకు అసలు యూనియన్ మీకు అవసరం లేదు, మీరు లేకపోతే మా యూనియన్ నా వైజాగ్ నారాయణ గారు అలాగో అక్కడ కూడా నా ఆంజనేయ గారు అలాగే మనందరూ బ్యాగ్ని రాష్ట్ర కార్యవర్గం ఉంది, నేషనల్ కార్యవర్గం ఉంది, నడిపించాలి కదా. ఆయన వయసులో కూడా మనల్ని ఆయన ప్రశ్న ఆయన రాసి పంపిస్తారు. ఎవరి మీద ఎక్కడైనా ఢిల్లీలో దాడి జరిగినా మనకి ఎవరైనా ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రశ్న పంపించారంటే నువ్వు పంపించాను పంపించడం చీవాట్లు నా పేరు మర్చిపోయారు. అలాంటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఈ వయసులో కూడా ఎవరి మీద దాడి జరిగినా ఎక్కడైనా ఏదైనా జరిగినా వెంటనే అన్నను పంపించి నేషనల్ జర్నలిస్ట్ తరఫున పంపిస్తారు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పంపిస్తారు. కనీసం మన మద్దతు తెలిపినట్టు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ నాకేమి స్వార్థం లేదు, అందరూ నా అన్నదమ్ములు, అందరూ నా గురువులే, అందరూ నాకు పెద్దలే. వయసులో చాలా మంది ఉన్నారు. నేను దాదాపు 30 ఏళ్ళు అయిపోతుంది రేపు పత్రికా రంగంలోకి వచ్చి. నేను కూడా తీసుకొని నాయకత్వం మొన్న వెళ్తాను, నేను ఢిల్లీ రానండి, మళ్ళీ వస్తానండి, తర్వాత వస్తానంటే నాయకత్వం కూడా వెళ్ళాలి. అందరూ అన్ని రాష్ట్రాల నుంచి వస్తేనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు మీటింగ్ పెట్టుకోండి.
ఒక నలుగురిని తీసుకెళ్ళాలి, మనం కూడా అంటే నలుగురు ఉంటేనే నాయకుడు అంటారు. అలా కాకుండా ఎవరికైనా కాయలు కొట్టుకుని నాయకత్వం వినిపించుకోదు. ఇంతకాలం సుదీర్ఘకాలం మీకు విషయాలు చెప్పారంటే సీనియర్లు అందరూ ఉన్నారు, అందరూ ఇండియన్ ఆవిర్భావం నుంచి ఉన్నారు. కొంతమంది అటు ఇటు కూడా డ్యాన్స్ చేసి ఇక్కడ ఈ ఫోటోలో కనిపించి మళ్ళీ వెళ్ళి ఇంకో వేరే ఇంకో ఫోటోలో కనిపిస్తుంది. తప్పులేదు, అలా వెళ్ళిపోవడం డైరెక్ట్ వెళ్ళిపోండి. అలా కాకుండా ఇదే యూనియన్ ఉండి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీరు ఏ యూనియన్ ఉన్నారో బయట వాళ్ళకి తెలియకపోవడం, ఇదంతా కూడా గందరగోళం. కాబట్టి మీరు ఏది ఇండివిజువల్గా ఒక సైకిల్ కోసమో లేకపోతే ఒక సొసైటీల కోసమో పోరాడితే దానికి తప్పులేదు. ఎందుకంటే మనకి ఎవరి కాదు ఏదైనా సరే అవకాశం వస్తుంది, మన ఏరియా ప్రాంతంలో సైట్లు వస్తున్నాయంటే మీ గాజువాళ్ళు అందరూ ట్రై చేసుకోండి, తప్పే ఉంది. దానికి మేము తప్పు పట్టట్లేదు, మన యూనియన్ పరంగా మాత్రమే. మనకి నేను ఒక్కరిని సాయం చేయగలను, అంతగా చేయగలను, 5,000 చేయగలను, 10,000 చేయగలను, నాకు కూడా ఏదైనా రావాలి కదా. నేను కూడా నా భార్య పిల్లలు కూడా బతకాలి కదా. అలా కాకుండా అందరం కూడా ఏదైనా యాక్టివేట్ పెడితే ఇప్పుడు సిటీలో కల్చర్ నడుస్తుంది కానీ అదే ఎక్కువైపోయింది. ఎవరైనా ఒక రోజు 2 రోజులు ఉంటే నిజంగా జెన్యూన్ పేద జర్నలిస్టులు అయితే వెంటనే 25,000 వేస్తారు. ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడో సంబంధం లేకుండా ఫోటో తెచ్చి ఇతర పేద జర్నలిస్టులు మీరు సాయం చేయండి. ఎవరైతే రోజు డబ్బులు మనం మాత్రం అంతమంది డబ్బులు ఉన్నారా? కాబట్టి ఈ యూనియన్ ఉంటే యూనియన్ ఉన్న ఉండండి, వేరే యూనియన్లకు వెళ్ళిపోవాలనుకుంటే స్వచ్ఛందంగా వెళ్ళిపోతే ఇందులో ఏం వ్యాపారం లేదు. 40 మంది ఉన్నా 50 మంది ఉన్నా యూనియన్ అలాగే ఉంటుంది, ఏం అవ్వదు. మిగతా యూనియన్ అసలు ఏమి రిటర్న్సే ఫైల్ చేయడం లేదు. ఈ ఆంజనేయులు గారు మన మీద ప్రజలు ఇచ్చి విపరీతంగా 600-700 మంది మనం పంపిస్తాం, క్రమం తప్పకుండా పంపిస్తాం. దానికి మురళీకృష్ణ గారు